ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్నాం భయ్యా నవ్వి చచ్చిపోయిన భయ్య అంత మామూలు కామెడీ కాదు. నేనైతే ఆ కామెడీ జోనర్ కానీ అది తీసుకున్న ఎలిమెంట్ కానీ చాలా ప్రశ్న చెప్పొచ్చు అన్న. వెంకీ మామ యొక్క కామెడీ సెన్స్ ఆ తీసుకున్న విధానం వామ్మో అనిల్ రాపుడి నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు స్వామి. ఒక పాయింట్ తీసుకున్నారన్న. అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే పాయింట్ చాలా క్రేజ్ అనిపించాడు. అంటే తన ముందు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వెంకీ మామ, తర్వాత జాబ్ వదిలేసి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండే టైంలో మీనాక్షి వచ్చి మళ్ళీ జాబ్లోకి రా అని అడుగుతుంటే ఆ సీన్స్ బాగా హ్యాండిల్ చేశాను. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తీసుకున్నారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ 20 minutes కంటెంట్కి వచ్చారు. అది చాలా బాగా అనిపించింది. ఎటకాగైతే బీజిఎం కానీ ఆ వెంకీ మామ యొక్క సాంగ్ ఉన్న భయ్య అది చాలా బాగా అనిపించింది. అది ఐటమ్ సాంగ్ అనొచ్చు మరి ఇంకేమనొచ్చు అని అది చాలా బాగా అనిపించింది. మన యొక్క గోదావరి గట్టు సాంగ్ అయితే అమ్మో ఆ సాంగ్ రాగానే అందరూ సీట నుంచి లేచి దుంకుడి స్టార్ట్ చేశారు. అది చాలా బాగా అనిపిస్తుంది అన్న. నాకైతే సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ డాకుమార కన్నా కూడా సంక్రాంతి విన్నర్ చాలా మంచి రిజల్ట్, మంచి అవుట్పుట్, చాలా క్వాలిటీ ఉంది, చాలా ఫ్రెష్గా అనిపించింది అన్న. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్ అయితే అసలు 0 నెగిటివిటీ 0 వల్గారిటీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నచ్చింది. మీనాక్షి చౌదరి అయితే సినిమాకి అయితే నేల్డ్ అన్న. తన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది. వెంకీ మామ అబ్బా తను మాట్లాడుతున్న స్లాంగ్ ఒక మేనరిజం చూపించాడు. అది చాలా క్రేజ్ అనిపించింది అన్న. నాకు చాలా బాగా నచ్చింది. బావమరదల సరసన మంచిగా ఉందా క్రేజ్ అది ఐశ్వర్యది వెంకీ మామది వాళ్ళిద్దరి మధ్యలో మన మీనాక్షి చౌదరిది అబ్బో అసలు నేల్డ్. నాకైతే ప్రతి అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి సెకండ్ కూడా సినిమా స్టోరీ మొత్తం నవ్వించాలనే కాన్సెప్ట్ తీసినట్టున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతావు, లాస్ట్ 20 minutes మాత్రం సినిమా కంటెంట్ ఉంటుంది. అది చాలా బాగుంటే ఇట్లా సినిమాస్ ఎప్పుడు రాలేవన్నా. నిజంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా కొన్ని సీన్స్ అనిపిస్తుంది, అరే అనవసరంగా మీరు అనుకోకుండా మీ వైఫ్ని తీసుకున్నారు అనుకో, అరే అనవసరంగా మా వైఫ్ని తీసుకొచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు లవర్ ఇచ్చుంటే అరే లవర్ తీసుకొచ్చుంటే బాగుండే ఫీలింగ్. అంటే ఆల్ మిక్స్ అన్న. లవర్ సంబంధించిన మూవీ, ఫ్యామిలీ సంబంధించిన మూవీ, మన వైఫ్ సంబంధించిన మూవీ. సీన్ ఉంటుంది భయ్య, మర్డర్ సీన్ చాలా సింపుల్ అర్థం. ఇట్లా కూర్చుతాడు నవ్వుతూనే చంపేస్తాడు. అది చాలా ట్విస్ట్ చెప్పకూడదు, చాలా బాగా అనిపించింది నాకైతే. మీనాక్షి చౌదరి సినిమా చాలా ప్లస్ అయింది. మీనాక్షి చౌదరి కానీ మన బీజిఎం కానీ వెంకీ మా పర్ఫార్మెన్స్ కానీ ఐశ్వర్య కూడా నిజంగా వైఫ్ ఏమో అన్న ఫీలింగ్ కలిగిందన్న. నేను 5కి 4.3 ఇస్తాను.